హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దాదాపు 2 months అయితే అయిపోయింది నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే రీసెంట్ గానే నాకు యాక్సిడెంట్ అయితే అయింది. ఆ, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ యాక్సిడెంట్ అయిన క్షణంలో నాకైతే ఒక చిన్న గీత కూడా పడలేదు. అది అది ఎలా అయిందో ఏమో తెలియదు, కానీ బైక్ అయితే ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది. సీనారీ ఏంటంటే నేను ఇంటి నుంచి వస్తున్నా, అంటే ట్రావెల్ అవుతున్నా అప్రాక్సిమేట్లీ నేను 90-95 మధ్యలో ఉన్న స్పీడ్ సడన్ గా కుక్ అయితే ఎంటర్ అయింది. దాన్ని తప్పించకపోయి లైట్ గా బబుల్ అయితే చేశాను, స్కిడ్ అయిపోయి బైక్ అయితే పడిపోయింది. నేను బైక్ ఇలా పడింది, నేను అట్లా అట్లా బైక్ అయితే నన్ను విసేసినట్టే అయింది. ఆ చిన్న గ్యాప్ లో ఏమైందంటే నా 4 fingers పోయేటివి. నకల్ గార్డ్ నాకు కాపాడింది. అలాగే నా గ్లౌజ్ ఏదైతే సేఫ్టీ గేర్స్ నేనైతే వాడతాను అవైతే నన్ను చాలా ప్రొటెక్ట్ చేశాయని చెప్పుకోవాలా. హెల్మెట్, రైడింగ్ గేర్, జాకెట్, అలాగే గ్లౌజ్, ట్రాక్ ప్యాంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు చిన్న గీత కూడా పడలేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సేఫ్టీ గేర్ పైన ఎంత ఇన్వెస్ట్ చేయగలరో అంత ఇన్వెస్ట్ చేయండి. నానా వేరే వేరే మాడిఫికేషన్ దీనికన్నా సేఫ్టీ గేర్ పైన చాలా ఇన్వెస్ట్ చేయండి. ఆ పడిన క్షణంలో నేను ఎందుకన్నా ఇవన్నీ కొనుక్కున్నాను రా, షో ఆఫ్ కి అందరూ కొనుక్కుంటా నేను కొనుక్కుంటాను అనుకునేవాడిని. ఆ క్షణం నాకు అసలు మైండ్ లో ఫ్లాష్ అయిపోయింది. అట్లే చిన్న గీత కూడా పడుకోకుండా నేను బయట పడినా. అసలు అది 90-95 స్పీడ్ లో కొట్టగానే బైక్ అట్లా రాసుకుని వెళ్ళిపోయింది. అదేంది ముందర రిమ్ డ్యామేజ్ అయిపోయింది, డిస్క్ డ్యామేజ్ అయిపోయింది, డిస్క్ బ్రేక్ ఉంటుంది కదా, డిస్క్ డ్యామేజ్ అయిపోయింది, వైజర్ పగిలిపోయింది, వైజర్ సెట్ అసలు ఇరిగిపోయింది. అసలు స్పీడోమీటర్ దగ్గర ఉన్న సెట్ అదంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ కింద గార్డ్ ఏదైతే ట్యాంక్ గార్డ్ ఉంటుందో ట్యాంక్ గార్డు అది కూడా ఫుల్ రాసుకుపోయింది. అది ఉంది వల్ల కాబట్టి నాకు ఇంకా బెటర్ గా ప్రొటెక్ట్ అయితే అయ్యింది. అలాగే మంది సస్పెన్షన్స్ ఉంటాయి కదా, ఫోర్క్, ఆ ఫోర్క్ కూడా బెండ్ అయిపోయింది. అసలు ముందర పాట అంతా ఫుల్ బెండ్ అయిపోయింది. నకల్ గార్డ్స్ ఏదైతే నేను వేయించానో నకల్ గార్డ్ కూడా ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది. అసలు ఇంత డ్యామేజ్ అయినా నాకు చిన్న గీత కూడా పడలేదు. అది అంతా నేనైతే దేవుని నమ్మను, కానీ మా అమ్మ బ్లెస్సింగ్స్, మా మా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పి నేనైతే అనుకుంటాను. పోయే ముందర కూడా మా ఫ్రెండ్ ఎప్పుడు వాడు చెప్తూనే ఉంటాడు దాన్ని, వాడు కూడా వాన్ బ్లెస్సింగ్స్ వాడిని ఇవి ఉన్నాయి కాబట్టి నేనైతే సేవ్ అయితే అయినాను. ఓకే, ఇప్పుడైతే నేను యాక్సిడెంట్ అయిన వాళ్ళు కాబట్టి నేను కొంచెం మెంటలీ నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. అందుకే నేను ఈ వీడియోస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు పర్లేదు, మేమైతే బైక్ షోరూమ్ లో ఇచ్చేసాను బెంగళూరులో. దాదాపు మనకి ఖర్చు అయితే 65,000-75,000 వరకు అయితే వచ్చింది. దానిలో ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తారు అది ఇది అంత చూసుకుని అయితే మేము మాట్లాడుతున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు బైక్ కొనుక్కునేటప్పుడు ఒక్క చిన్న పాయింట్ చెప్తాను, అది మాత్రం ఖచ్చితంగా నోటీస్ చేసుకోండి. బైక్ తీసుకునేప్పుడు, ఎప్పుడైనా కొత్త బైక్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ కూడా కడతారు. మీరు అమౌంట్ చాలా ఎక్కువ కడతారు ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీనా మనకు అదంతా అవసరం లేదు. వాళ్ళ కంపెనీ తరపు నుంచి ఇస్తారా, లేదంటే కంపెనీ ఏదైతే మీరు షోరూమ్ లో కొనుక్కుంటున్నారో వాళ్ళ తరపు నుంచి, లేదంటే బయట నుంచి తీసుకుంటారో అంతా అవుట్ ఆఫ్ క్యాష్ లెస్ క్లెయిమ్ ఉంటుందా లేదా అని ఖచ్చితంగా అది మాత్రం కనుక్కోండి. లేదంటే చాలా ఇబ్బంది పడతాను నేను, ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను కాబట్టి. దాన్ని బట్టి నేను అందుకే మీకు చెప్తున్నా, క్లాషెస్ క్లైమ్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లాషెస్ క్లైమ్స్ ఉండవు. ఫస్ట్ మీరు పే చేయాలా, తర్వాత వాళ్ళు వస్తారు, చెక్ చేస్తారు, అవన్నీ ఓకే అయితేనే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఫైనాన్షియల్ గా. లేదంటే లేదు. మీరు కట్టుకున్నా మీ సొంతంగా కట్టుకున్నట్టే, ఇన్సూరెన్స్ కట్టినట్టే ఫ్రీగా మీరు. అలాగే మీరు ఇంకా డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇన్సూరెన్స్ తరపు నుంచి అయితే ఏ సపోర్ట్ రాదు. మీరు అమౌంట్ పెట్టి అంత డ్యామేజ్ రికవర్ చేసుకోవాల్సిందే కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. క్యాష్లెస్ క్లెయిమ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి కొన్ని కంపెనీస్ కి. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ రికమెండ్ అయ్యి మీరు చూసి రీసెర్చ్ చేసి క్యాష్లెస్ క్లెయిమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ షోరూమ్ లో ఉన్నాయి, పర్టికులర్ షోరూమ్స్ లో మాత్రమే క్యాష్లెస్ క్లెయిమ్స్ ఉంటాయి. పర్టికులర్ షోరూమ్స్ మాత్రమే ఉంటాయి, పర్టికులర్ ఏరియాలో ఉంటాయి, పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి, పర్టికులర్ సిటీస్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్నది అయితే అసలు ఎక్కడా లేదు, అసలు క్లాసెస్ క్లైమ్స్ అనేవి లేవు దానిలో. అది కాక షోరూమ్, ఏ షోరూమ్ లోనే ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఫస్ట్ క్యాండిడేట్ అంటే మేమే దాని అమౌంట్ అయితే భరించుకోవాలి. అంతా ఎంతైతే డ్యామేజ్ అయిందో కోట్ వేస్తారు, ఏవే పార్ట్స్ ఉన్నాయి, ఏవేవి కథ ఇదని అంతా కోట్ వేసేసి వాళ్ళు సర్వే పిలుస్తారు. సర్వేకి వచ్చి వాళ్ళు బైక్ అంతా చెక్ చేసి ఈ పార్ట్ వస్తుంది, ఈ పార్ట్ రాదని చెప్పి క్లియర్ గా చెప్తారు. అంతా ఫైనలైజ్ అయినాక ఇంకో కోట్ వేస్తారు. ఇది మొత్తం పార్ట్స్ అనేది, ఈ పార్ట్స్ మేము ఆర్డర్ పెడతాము, ఇంత అయింది అమౌంట్ అని చెప్పి చెప్తారు. మనం అమౌంట్ అంతా వాళ్ళంతా బైక్ అంతా రెడీ చేసి ఇచ్చినాక మనం అమౌంట్ ఫుల్ గా పే చేసేసి ఆ పేమెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్ మళ్ళీ మనం పెట్టుకుంటే గానీ మనకి అమౌంట్ రిటర్న్ రాదు. ఇదంతా ప్రాసెస్ జరగడానికి 1.5 months 2 months ఈజీగా పడిపోతుంది. ఇంకా షోరూమ్ లేట్ చేయడం, రావడం, పార్ట్స్ ఒక్కొక్కటి రావడం, ఒకటి రాకపోవడం, ఫిట్టింగ్ ఇవి ఎక్కువ అవుతాయి. దీని వీడియో నేను ఫుల్ వీడియో తీసి నేను మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను నేను ఖచ్చితంగా. దానివల్ల నేను 2 months నుంచి నేను కొంచెం ఏ వీడియోస్ చేయలేకున్నాను. కానీ ఇప్పటి నుంచి నేను ఇంకా కంటిన్యూస్ చేయాలనుకుంటున్నాను వీడియోస్. అలాగే అన్ఫార్చునేట్ గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయిపోయింది. మన గ్రోత్ అయితే 211 సబ్స్క్రైబర్స్ తో అయితే 210 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు ప్రెసెంట్.
అలాగే నేను లైవ్స్ చేస్తాను. లైవ్ లో స్మాల్ చిన్న చిన్న గేమింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు డ్యామేజ్ ఎంత అయింది బిల్ నాకు, అలాగే ఎప్పుడు వస్తుంది బైక్, తర్వాత ఏం చేద్దాం అనుకుంటాను, తర్వాత దానికి సేఫ్టీగా, అలాగే నాకు డ్యామేజ్ అయింది కాబట్టి జాకెట్స్ ఇవన్నీ డ్యామేజ్ అయినా కాబట్టి నేను కొత్త గేర్ మళ్ళీ కొంటానా, సపోర్టింగ్ ఏమన్నా వేరే వేరే ఉన్న ఏమన్నా కొంటానా అనేది నేను ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు షోరూమ్ లో ఉంది బైక్. నేనైతే నాకైతే ఏం కాలేదు, చిన్న గేదె కూడా పర్లేదు నాకు. అంత మా ఈ విషయం చెప్పగానే అసలు ఫస్ట్ అమ్మ ఏం చేసింది ఎప్పుడు చూడండి, నేను మా అమ్మ ఏడు ఎప్పుడు చూసాను, ఎందుకంటే ఉండేది ఒకటే కాబట్టి. ఆ మా అమ్మ చాలా నాకేమంటే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చింది ఏమంటే, మా అమ్మ చాలా ప్రేమగా కొనిచ్చింది. 7 years నుంచి నేను అడుగుతూనే ఉన్నా, ఒకసారి అడగడం ఇంకా వద్దంటే వద్దనడం వదిలేయడం అదే జరిగింది. కానీ లాస్ట్ ఈ బైక్ కొనుక్కున్నప్పుడు మాత్రం అమ్మ నాకు బైక్ ఖచ్చితంగా కావాల్సింది అది అని కొంచెం అడగ్గానంటే మా అమ్మ సరే అని చెప్పేసి డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కట్టుకుని మేము బైక్ తీసుకున్నాం. అంత ప్రేమ కొనిచ్చి మా అమ్మ. ఆ బైక్ అంతా డ్యామేజ్ అయిపోయిందని ఒక్క బాధ తప్పించి ఇంకేం లేదు. అది అంతా ఆల్ ఫైన్. ఇప్పుడు వీడియోస్ కూడా చేస్తాను ఖచ్చితంగా, మీ సపోర్ట్ ఉండాలా. కంటిన్యూస్ గా వీడియో చేద్దామని అయితే నేనైతే ఉన్నాను. ఇప్పుడు దీని తర్వాత మనకి బైక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, పార్ట్స్ తెప్పిస్తారో అప్పుడు కానీ, లేదంటే మధ్యలో వెళ్ళి ఒకసారి మన బైక్ ఎలా ఉంది, ఎంత డ్యామేజ్ అయింది అనేది చూసుకుని ఆ వీడియో ఉంటే పెడతాను ఖచ్చితంగా. అన్ఫార్చునేట్ గా నేను ఏ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోలేదు. జస్ట్ నార్మల్ రైడ్ కానీ వెళ్ళిపోయినా. కెమెరా కూడా ఆ రోజు నేను అదే పనిగా తీసుకోవాలనుకున్నాను కానీ మర్చిపోయినాను. ఆ రోజు ఎందుకు హడావిడిలో మర్చిపోయినాను. ఇదే విషయము. చూస్తూనే ఉండండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా, అలాగే ప్రికాషన్స్ తీసుకుని, ఇంకా సేఫ్టీ గేర్స్ గురించి చెప్తూ ఏవి అయితే బెటర్ ఇవన్నీ అయితే నేను అప్డేట్ చేస్తాను. ఇంకా వీడియోస్ కూడా వచ్చే వీడియోస్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ పర్పస్ గానే ఉంటాయి. అంటే బైక్ రిలేటెడ్ కానీ, కంప్యూటర్ ఇది కార్స్ రిలేటెడ్ కానీ, ఏవైతే న్యూ లాంచ్లు ఉన్నాయో, ఏవైతే కొత్తగా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయో దాని గురించి అయితే నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ మంత్ లో కూడా నాకు కొంచెం ఎందుకు చేయట్లేదు అంటేనా ఇది కూడా ఒక కారణం. అంటే వీడియోస్ పెడుతున్నాను, కష్టపడి వీడియో తీస్తున్నాను, ఎక్విప్మెంట్ అన్న వండుకున్న, సిస్టమ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక వీడియో పెడితే ఒక సపోర్ట్ రాకపోవడం, వ్యూస్ రాకపోవడం, అంటే అది నేను అప్లోడ్ చేసే విధానం ఎలా ఉందో అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఆల్గరిథం నన్ను అర్థం చేసుకుంటుందో లేదో అనేది నేను తెలుసుకోవాలా. అందుకే నేను కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉన్నాను, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటిది ఇది అని. అర్థమైనట్టు నేను ఎడిటింగ్ చేసి పెడతాను. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఏవేవి మనకైతే ఇన్సూరెన్స్ తరపు నుంచి వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలాగే ఏ పార్ట్స్ రీప్లేస్ అయింది, అలాగే నేను కొత్తగా ఏ పార్ట్స్ పెట్టాలనుకుంటున్నా బైక్ కి మోడిఫికేషన్ గా, అలాగే సేఫ్టీ గేర్స్ కొత్తగా ఏమో అనుకుంటున్నాను, ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోస్ లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ స్టే ట్యూన్. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, నేనైతే సేఫ్ గా ఉన్నాను. రైడ్ సేఫ్. ఎప్పుడే కానీ సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్. అంతా చెప్తా అంటారు, నువ్వు చెప్తానే ఉంటావు అని అనుకోద్దండి. ఫస్ట్ మనకి సేఫ్టీ ఫస్ట్, తర్వాత స్పీడ్ నెక్స్ట్. ఎప్పుడైనా కానీ కొంచెం ఇంట్లో వాళ్ళకి జాగ్రత్త, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి రైడ్ అయితే చేయండి ఎప్పుడైనా కానీ, హై స్పీడ్స్ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకునే ఒక ఫ్యామిలీ ఉంటుంది. నాకే నేను మనకంటే ఎవరు లేదు, అమ్మాయి కదా అది ఇది అనుకుని నేను చాలా లైట్ తీసుకున్నాను. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. అరే అని అదైతే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి ప్లీజ్. ఇప్పటికే మేము చాలా కోల్పోయినాము. మా అమ్మ ఇంకా నన్ను కూడా కోల్పోకూడదు అని చెప్పి చాలా బాధపడుతుంది. అందుకే నేను కొంచెం చూసుకుని నడపాలని అయితే డిసైడ్ అయ్యాను, హై స్పీడ్స్ పోకోకుండా. ఓకే ఓకే గ్యాస్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.